హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. అసలైనటువంటి టీజీపీఎస్సీ పోటీ అయితే మొదలైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే నోటిఫికేషన్ వచ్చాక కాదు, ఇప్పుడు ఈ క్షణం నుంచే మొదలైంది అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది లాగే మీరు కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా, నోటిఫికేషన్ రాని అప్పుడు చూసుకుందామని లైట్ తీసుకుంటున్నారా, ఈ ఆలోచనే మిమ్మల్ని లక్షల మంది పోటీదారులు వెనక్కి నెట్టేస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. గత నోటిఫికేషన్లు గమనిస్తే మనకు అర్థమయ్యేటువంటి నిజం ఏంటంటే పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. వందల మంది అప్లై చేస్తే చివరికి జాబితాలు నిలిచేది కొద్దిమందే. మరి ఆ కొద్ది మందిలో మీరు ఒకరిగా ఉండాలి అంటే 99% మంది చేయనటువంటి పనులు మీరు మొదలు పెట్టాలి. ఇప్పుడే చేయాలి, ఇప్పుడే మేల్కొనాలి. ఈ వీడియోలో మేము చెప్పబోయేటువంటి 5 పనులను మీరు వెంటనే పూర్తి చేస్తే పోటీలో అందరికంటే కూడా మీరు 6 నెలలు ముందుంటారు. మీరు చేసేటువంటి ఒక్క రోజులో చేసేటువంటి కొన్ని రోజుల్లో చేసేటువంటి పని 6 నెలల ముందు మిమ్మల్ని ఉంచుతుంది. ఈ పనులు మిమ్మల్ని ఒక సాధారణ అభ్యర్థి నుంచి ఒక టాపర్ వరకు కూడా మార్చేస్తాయి. ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అన్నిటికంటే కీలకమైనటువంటిది 5వ పాయింట్. ఆ 5వ పాయింట్ని అస్సలు మిస్ చేయకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఫస్ట్ వర్క్ ఏం చేయాలి అంటే సిలబస్ని జీర్ణం చేసుకోండి. మొదటిది ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటిది, మనం యుద్ధానికి వెళ్ళే ముందు యుద్ధక్షేత్రంలో గురించి తెలుసుకోవాలి. ఎటు నుంచి శత్రువులు వస్తారు ఏంటనే యుద్ధక్షేత్రం తెలుసుకుంటాం. మన యుద్ధక్షేత్రం ఏంటంటే టీజీపీఎస్సీ ఆర్ తెలంగాణ పోలీసు, ఇంకేదైనా సరే ఆ సిలబస్ అనేది మన ఫస్ట్ యుద్ధక్షేత్రం అనమాట. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు సిలబస్ ప్రింట్అవుట్ తీసుకొని అప్పటికప్పుడు ఏది ముఖ్యం ఏది కాదని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. కానీ విజేతలు మాత్రం అట్లా చేయరు. సిలబస్ను ముందుగానే జీర్ణం చేసేసుకుంటారు. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదంటే మరి పోలీస్ ఉద్యోగాలు కానీ ఇలా దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఇటు తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే ముందుగా అధికారిక వెబ్సైట్ నుంచి టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. దానిపైన దాన్ని పైపైన చదవడం కాదు, ప్రతిదాన్ని కూడా డీకోడ్ చేయాలి, విశ్లేషించాలి. ప్రతి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ని కూడా డీకోడ్ చేసి విశ్లేషించాలి. ఉదాహరణకు గ్రూప్ 2 సిలబస్ తీసుకుంటే గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయి. తెలంగాణకు వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఒకటి, హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఒకటి, ఎకానమీ ఒకటి, ఇంకా తెలంగాణ ఉద్యమం ఒకటి. వీటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? భారతదేశ చరిత్ర అని ఉంటే దాన్ని ప్రాచీన, మధ్యమయుగ, ఆధునిక విభాగాలుగా 3 విభాగాలుగా విడగొట్టుకోవాలి. అందులో స్వాతంత్ర ఉద్యమానికి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అలాగే తెలంగాణ చరిత్రకి ఎంత వెయిటేజ్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమానికి ఎంత వెయిటేజ్ ఉంటుంది. ఇలా ప్రతి టాపిక్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకొని మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఒక పనికి ఈ పని మొత్తానికి కూడా మీరు ఈ సిలబస్ ఓన్లీ సిలబస్ పట్టుకొని సిలబస్ని మొత్తాన్ని కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకోవడానికి ఒక వారం పట్టినా సరే పర్వాలేదు. ఈ వారం రోజులు పెట్టుబడి అనేది మీ 6 నెలల ప్రిపరేషన్ టైంని ఆదా చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక 1 వీక్ మీరు కష్టపడితే 6 మంత్స్ యొక్క టైంని, మన ప్రిపరేషన్ టైంని సేవ్ చేస్తుంది. సిలబస్ మీద మీకు పూర్తి క్లారిటీ, స్పష్టత అనేది వస్తే అప్పుడు ఏ పుస్తకం చదవాలి, ఏది వదిలేయాలనేది మీకు అర్థమవుతుంది. పుస్తకంలో కూడా అన్ని సిలబస్ ఇచ్చినా కానీ దాంట్లో ఏది అవసరం కాదన్నది మీకు ఒక వారం రోజులు పని పెట్టండి. దీని మీద మార్కెట్లో దొరికేటువంటి ప్రతి పుస్తకం కూడా మనకి అవసరమైతే లేదు. సిలబస్కి కట్టుబడి ఉన్నవే మన ఆయుధాలను గుర్తుపెట్టుకోండి. ఈ పునాది ఎంత బలంగా ఉంటే మీ ప్రిపరేషన్ అంత ఈజీగా, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కాబట్టి మీ మొదటి పని ఈరోజే మీ సిలబస్ని పూర్తిగా విశ్లేషించడం. 2 రోజులు పట్టినా పర్వాలేదు, ముందు సిలబస్ని విశ్లేషించడం అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా రెండవది, సెకండ్ వర్క్, సరైన పుస్తకాలే మీ అసలైనటువంటి గైడ్. మిమ్మల్ని నడిపించేవి సరైన పుస్తకాలే. పునాది వేసాము, సిలబస్ అనే పునాది. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి, దానికి కావాల్సినటువంటి సరైన పుస్తకాలు కావాలి. మరి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మార్కెట్లో కనిపించిన ప్రతి మెటీరియల్ కొనేసి రూమ్ను మొత్తం నింపేసుకుంటారు. ఇది మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వదు. అవసరమైనప్పుడు కన్ఫ్యూజన్ కానీ టెన్షన్ కానీ పెరుగుతుంది వాటిని చూస్తుంటే అనవసరంగా. ఇది పుస్తకాలను ఒకేసారి చదవడం కంటే ఒకే ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవడం ఉత్తమం. కొటేషన్ మళ్ళీ చెప్తానండి. 10 పుస్తకాలను ఒక్కసారి చదవడం కంటే ఒకే ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవడం ఉత్తమం. ఇది ప్రతి టాపర్ చెప్పేటువంటి మాట. నాట్ ఓన్లీ టీజీపీఎస్సీ, మన సివిల్స్ కొట్టిన వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట. ఇది విజయ సూత్రం వాళ్ళది. ప్రతి సబ్జెక్టుకి కూడా 1 లేదా 2
ప్రామాణిక పుస్తకాలు మాత్రమే తీసుకోండి, ఎక్కువ ఏం తీసుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి ఇండియన్ పాలిటిక్ వచ్చింది, లక్ష్మీకాంత్ గారిది బాగుంటుంది, అందరికీ తెలుసు, అది సివిల్స్ వాళ్ళు కూడా అదే వాడతారు. ఇండియన్ ఎకానమీకి చిరంజీవి సార్ కానీ లేదా రమేష్ సింగ్ సార్ కానీ పుస్తకాలు బాగానే ఉంటాయి, వాడండి. పాలిటీ లక్ష్మీకాంత్ అయితే వదిలిపెట్టొద్దు పాలిటీకి. అలా ఇండియన్ ఎకానమీకి అయితే ఈ రెండిట్లో 2 పుస్తకాలు దగ్గర పెట్టుకోవచ్చు. తెలంగాణ చరిత్రకు వచ్చేసరికి తెలుగు అకాడమీ పుస్తకాలు బెటరు, లేకపోతే ప్రకాష్ గారు రాసిన బుక్ ఒకటి పక్కన పెట్టుకోండి. ఇలా నిపుణులు టాపర్లు సూచించిన వాటినే ఎంచుకోండి. ఈ పుస్తకాలను ఎలా ఎంచుకోవాలనేది కూడా నేను చెప్తాను చూడండి. ఒకసారి టాపర్ల ఇంటర్వ్యూలు చూడండి, గతంలో విజేతలైనటువంటి టాపర్ల పుస్తకాలు ఏం చదివారో తెలుసుకోండి. లేకపోతే వాళ్ళ అనుభవాలు కానీ మీకు పేపర్లలో కొట్టాలనుకుంటే మీరు వెబ్సైట్లో కొడితే పేపర్లలో ఉన్న ఆర్టికల్స్ కూడా వస్తాయి, వాళ్ళు ఏం చదివారన్నది. అలా చూడండి. సాక్షి కానీ ఈనాడు కానీ వాటిల్లో కూడా వస్తాయి. అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీస్ని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఫోన్ చేసి అడగండి. మీకు తెలిసినటువంటి మంచి టీచర్ల సలహాలు కూడా తీసుకోండి, ఫ్యాకల్టీ సలహాలు తీసుకోండి. అలాగే అకాడమీ పుస్తకాలకు వచ్చి అకాడమీ పుస్తకాలు ప్రభుత్వ ప్రచురణలు, తెలుగు అకాడమీ పుస్తకాలకు ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అప్పుడు ఏదో తలతెక్కగా ఇచ్చారు కానీ టీజీపీఎస్సీ మేము వాళ్ళని ప్రమాణికంగా తీసుకోవాలి ఇదని గ్రూప్ 1లో అనుకుంటా, ఏది కోర్టులో చెప్పారు. కానీ అది ప్రయారిటీ కాదు, కంపల్సరీగా అకాడమీ పుస్తకాలే బెటరు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వాళ్ళందరూ కూడా వీటిని ఎక్కువగా రెఫర్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి పుస్తకాలను ఎంచుకున్నాక వాటికే కట్టుబడి ఉండండి. మీ ఫ్రెండ్ ఏదో కొత్త మెటీరియల్ ఫలానా వెంకటేష్ సారో పుల్లయ్య సారో చేశారు, మెటీరియల్ వచ్చిందిరా నాయన తీసుకో అంటే కంగారు పడి మీరు ఏం తీసుకోకండి, వాడు చదివేసేవారు. మీ దగ్గర ఉన్నటువంటి వనరులను మీరు పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే సిలబస్ అదే కండి, ఏ విధంగా రాసినా కానీ సిలబస్ అదే, కాకపోతే అప్డేటేషన్ ఉండాలి. ఏది ఎకానమీ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ మన జనరల్ స్టడీస్లో ఇవన్నీ కూడా అప్డేషన్ అయితే ఉండాలి. చరిత్ర అయితే ఎక్కడికి పోదు కదా, అదే చరిత్ర ఉంటుంది కదా, మరి ఉద్యమం అదే ఉద్యమం ఉంటుంది కదా, అట్లా. ఇక వీటితో పాటుగా ప్రభుత్వ వెబ్సైట్లు చూస్తూ ఉండాలి రెగ్యులర్గా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి పిఐబి ఇది, ఇటు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు వెబ్సైట్లు చూడాలి. తర్వాత యోజన ఒకటి చదువుకోవాలండి. గ్రూప్ 2 గ్రూప్ 1 రాసేవాళ్ళు, సివిల్స్ రాసేవాళ్ళు కంపల్సరీ కావాలండి. గ్రూప్ 3 వాళ్ళకి కూడా మనకు వస్తుంది యోజన కానీ కురుక్షేత్ర కానీ. ఈ మ్యాగజైన్లు మస్ట్గా తీసుకోండి. యోజనలో ఇంగ్లీషు తెలుగు అన్ని భాషలు ఉన్నాయి, యోజన తీసుకోండి. తర్వాత మీ ప్రిపరేషన్కి ఇవన్నీ కూడా మరింత బలం చేకూర్చేవి. ఈ పనిని వెంటనే పూర్తి చేస్తే, పుస్తకాలను ఎంచుకోవడం అనే పనిని పూర్తి చేస్తే ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టే టైంకి మీ చేతిలో ఆయుధాలన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. అనవసరమైన వాటి మీద టైం కానీ డబ్బు కానీ వేస్ట్ అయితే అవ్వదు. ఇక థర్డ్ వర్క్ అంటే మూడో పని, పాత ప్రశ్నాపత్రాలతో స్మార్ట్ వర్క్ చేయండి. నేను గత కొన్ని వీడియోల నుంచి అదే చెప్తున్నాను. నేను సిలబస్ చూశారు, పుస్తకాలు రెడీ చేసుకున్నారు, ఇప్పుడు అసలు యుద్ధం ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూడాలి. అదే ప్రీవియస్ ప్రశ్నాపత్రాల విశ్లేషణ, PYQs. ఇది మీ ప్రిపరేషన్కి ఒక స్మార్ట్ డైరెక్షన్ అనేది ఇస్తుంది కంపల్సరీగా. నోటిఫికేషన్ వచ్చాక ఎదురు చూసేవాళ్ళు ఈ పనిని అస్సలు పట్టించుకోరు. వాళ్ళు డైరెక్ట్గా చదవడం మొదలుపెట్టి సముద్రం లాంటి సిలబస్ లోపలికి కూరుకుపోతారు, దారి తప్పి ఎటో వెళ్ళిపోతారు. అందుకే మీరేం చేస్తారంటే గత 5 నుంచి 10 ఏళ్ళు TSPSC ఆర్ APPSC అవన్నీ గ్రూప్స్ ప్రీవియస్ పేపర్లు సేకరించండి. వాటికి కేవలం సాల్వ్ చేయడం కాదు, లోతైనటువంటి అనలైజ్ కూడా చేయండి. నేను ఈ మన వీటికి సంబంధించి CBSEకి సంబంధించి కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగా మంచి పుస్తకాలు ఉన్నాయి. నేను సెట్ తెప్పించాను, మొత్తం సివిల్స్ స్థాయిలో ఉన్న పుస్తకాలని అన్నిటికీ మనకు వస్తాయి అసలు. అవి నేను ఒకరోజు చిన్న వీడియో ఒకటి చేసి పెడతాను మీకు. ఆ పుస్తకాలు కొనండి, నేను రెఫర్ కూడా చేస్తాను. లేదంటే కింద నేను ఒకసారి ఈ లింక్లో పెడతాను, అమెజాన్ లింక్ పెడతాను ఆ పుస్తకాలకు సంబంధించి. ఒకసారి అవి తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యండి మీరు, అటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీగా ఆ పుస్తకాలు మనకు వస్తాయి మనకి. అవి సివిల్ స్టాండర్డ్లో ఉన్నాయి. నా 5 సెట్ మొత్తం, ఒక సెట్ అను ఒక పుస్తకం విడిగా మొత్తం కలిపి ఉంటాయి, అవి నేను పెడతాను. తర్వాత ఈ విశ్లేషణ, ఈ 5 లేదా 10 ఏళ్ల TGPSC APPSC ఇట్లా గ్రూప్స్ ప్రీవియస్ పేపర్లన్నింటినీ మీరు సేకరించి వాటిని సాల్వ్ చేయాలి, అనలైజ్ చేయాలని చెప్పా కదా. ఈ విశ్లేషణ ఎలా ఉండాలి అంటే ప్రశ్నల సరళిని గమనించండి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఈ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, మీకు అర్థమైపోద్ది. పాలిటీ తీసుకుంటే ఉదాహరణ పాలిటీ ఉంది, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయా. మరి హిస్టరీ తీసుకోండి, హిస్టరీలో మన ప్రాచీన భారతదేశ చరిత్రకు ఎక్కువ ఇస్తున్నాడా, మరి స్వతంత్రానికి సంబంధించిన ఎక్కువ ఇస్తున్నారా చూడండి అట్లా. లేదా పాలిటీకి వచ్చేసరికి పార్లమెంటు, రాష్ట్రపతి అధికారాలు ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకుంటున్నారా. ఈ ట్రెండ్ అనేది కంపల్సరీగా మీరు పట్టుకోండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్రశ్నల కాఠిన్యాన్ని అంచనా వేయండి. ప్రశ్నలు ఎంత డెప్త్గా అడుగుతున్నారు, అంటే ఫ్యాక్ట్స్ ఆధారంగా అడుగుతున్నారా లేక విశ్లేషణాత్మకంగా ఎనలిటికల్గా అడుగుతున్నారా, దీన్ని బట్టి మీరు ఒక టాపిక్ని ఎంత లోతుగా చదవాలి అన్నది మీరు డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫస్టే PYQs చూడటం వల్ల.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడటం వల్ల ఈ విశ్లేషణాత్మకంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వెయిటేజీని లెక్కించండి. ఏ పేపర్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తున్నాయి మీరు పేపర్లు ప్రీవియస్ పేపర్ చూసేటప్పుడే ఇది లెక్కించండి. సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత ఉంది అనేది. తెలంగాణ ఉద్యమం ఉంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది, లేదా తెలంగాణ జియోగ్రఫీ ఉంది, తెలంగాణ అంశాలు ఉన్నాయి, ఏది మనం దీనికి సంబంధించి సాంస్కృతిక అంశాలు. అలా ఆంధ్రప్రదేశ్కి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి సంబంధించిన ఇట్లా ఈ అంశాలకి ఈ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మనకు తెలిసే విషయం. ఈ వెయిటేజ్ని బట్టి దేనికి ఎంత టైం కేటాయించాలో కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యమానికి ఒక పేపరే ఉంది మనకి తెలంగాణకు వచ్చేసరికి 150 మార్కులకి. అందుకనే అట్లా వెయిటేజ్ని బట్టి ఎంత టైం మీరు స్పెండ్ చేయాలనేది అవసరమవుతుంది. కాబట్టి ముందు వెయిటేజ్ తెలుసుకోండి, దానికోసం మీరు పీవైక్యూస్ చూడండి. ఇంకా ఎలిమినేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి, ఇది కంపల్సరీ. నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత 1, 2, 3 సార్లు చూసుకోవాలని చెప్పారుగా, 3 రౌండ్లు చూసుకోవాలని చెప్పాక ఒక క్వశ్చన్ పేపర్ని. అందులో సెకండ్ది ఇది ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. కొన్నిసార్లు సమాధానం ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ కూడా ఇచ్చిన ఆప్షన్ నుంచి రాంగ్ ఆన్సర్లు తీసేస్తూ ఉంటే సరైన దాన్ని ఎంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటికి పాత పేపర్లు అనేవి బెస్ట్ టూల్ అనమాట. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఈ అనాలిసిస్ మొత్తం కూడా అయ్యాక మీరు ఒక పేపర్ మీద ప్రతిదానికి ఒక బుక్కో పేపరో పెట్టేసి ప్రతి సబ్జెక్టులో కూడా ముఖ్యమైనటువంటి అంశాలని రాసుకోండి. మీకు అర్థమైపోయింది కదా, పిఓక్యూస్లో తిరగేసినప్పుడు దేంట్లో ఎక్కువ వచ్చినాయి, దేంట్లో తక్కువ వచ్చినాయి అని మీకు తెలిసిపోయింది కదా. దాన్ని బట్టి ఇప్పుడు మీరు ప్రతి పేపర్ దానికి సంబంధించి ఒక బుక్ పెట్టండి, లేదంటే ఒక పేపర్ మీద అయినా సరే A4 షీట్లు తెచ్చుకొని దానికి ఆ సబ్జెక్టులో ఉన్నట్టు ఏ సబ్జెక్ట్ నుంచి ఏమేమి ముఖ్యమైన అంశాలు అనేది నోట్ చేసుకోండి పాత పేపర్లను బట్టి. ఇక ఇప్పుడు చదవడం మొదలు పెడితే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని పైపైన చూసుకుంటే సరిపోతుంది అనేది మీకు పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఇంతకంటే మంచి వీడియో ఏమి ఉండదు అనుకుంటాను. నేను చేసిన వీడియోలో ఇది అద్భుతమైన వీడియో, ఇది ఒక అద్భుతమైన వీడియో అనుకోవాలి. గుడ్డిగా కష్టపడితే వేల మందికి ఒక పక్కా వ్యూహంతో చదివే వాళ్ళకి ఇక్కడే తేడా అనేది తెలుస్తుంది. ఏదో చదువుకుంటూ పోతున్నాం సముద్రం అంతా, నాకు తెలియదు, నాకు ఈ ఊహ ఇవన్నీ తెలియదు. ఇప్పుడు నేను పరిశోధన చేస్తున్నాను నేను వీడియో. నేను ఉన్నప్పుడు ఇట్లా ఉంటే నాకు వీడియోలు ఉంటే నేను కూడా, మాకు అసలు మెటీరియలే దొరికేది కాదు. గ్రూప్ 1 మెటీరియల్, గ్రూప్ 2 మెటీరియల్. గ్రూప్ 1కి నేను రాయడానికి నాంపల్లికి వచ్చాను, మాది సత్తుపల్లి ఖమ్మం జిల్లా. అక్కడ నుంచి నేను నాంపల్లికి వచ్చా, నాంపల్లిలో రాసా, మెయిన్స్ రాసా. కానీ అసలు మాకు అప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో ఒక బుక్ ఉండేది, ఆయన అన్ని మొత్తం A to Z ఉండేవి దాంట్లో. అది ఒక్కటి చూసుకొని వచ్చా. అది నాకు ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, అప్పటికి ఇంటర్నెట్ లేదు, మరి ఏమీ లేదు కదా మేము డిగ్రీ చేసేటప్పటికి. అట్లా చాలా ప్రాబ్లం పడ్డాం మేము. ఇప్పుడున్న వాళ్ళకి అన్నీ మొత్తం మీకు అన్నీ మంచిగా వడ్డించిన విస్తరలాగా ఉంటుంది. అట్లా అంటే గుడ్డిగా కష్టపడే వేల మంది, లక్షల మంది కంటే ఒక పక్కా వ్యూహంతో, నేను చెప్పినటువంటి ఈ పక్కా వ్యూహంతో చదివే వాళ్ళకి కూడా తేడా అనేది అక్కడే అర్థమవుతుంది. ఇక 4th వర్క్, 4వ పని, ఈ టెక్నికల్ పనులు ఇప్పుడే పూర్తి చేయండి. వీడియోలు ఎంతైనా మొత్తం చివరిదాకా చూడండి దయచేసి. చాలామంది ఏంటంటే ఇది తేలిగ్గా తీసుకుంటారు, కానీ నోటిఫికేషన్ మా టైంలో మాత్రం మీకు చుక్కలు కనిపిస్తాయి. అదే వన్ టైం రిజిస్ట్రేషన్ OTR అనేది అవసరమైనటువంటి సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి. నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి, అందులో ఆ టైంలో లక్షల మంది ఒకేసారి వెబ్సైట్లో వాడటం వల్ల మీకు సర్వర్లు కూడా స్లో అవుతాయి. ఒకసారి మీరు కూడా తప్పు పెడుతుంటారు, మన బీపీ కూడా పెరిగిపోతుంటుంది, అనవసరమైన టెన్షన్ అప్పుడు వస్తుంటుంది. ఈ ఎగ్జామ్స్ ముందు ఇదంతా ఎందుకు మనకి, అందుకే ప్రశాంతంగా ఆ పనులు కొన్ని పూర్తి చేసుకోండి. అవేంటనే నేను చెప్తాను చూడండి ఒకసారి. ఒకటి వన్ టైం రిజిస్ట్రేషన్, ఇంకెవరైనా పూర్తి చేయకపోతే MPPSలో కానీ TGPSలో కానీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి OTR ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. దీనికి మీ ఆధారు, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, ఫోటోలు, సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయండి. ఇప్పటికే OTR ఉన్నవాళ్ళు ఒకసారి లాగిన్ అయ్యి మీ వివరాలన్నీ కూడా, ముఖ్యంగా కొత్త జిల్లాలకు, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కొత్త జిల్లాలకు సంబంధించి ఎవరైనా మీకు లోకల్ స్టేటస్ మారిందేమో, మారితే మాత్రం ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఏ జిల్లాలోకి వెళ్తారు మీరు అనేది. ఇక రెండోది ఏంటంటే అవసరమైనటువంటి సర్టిఫికెట్లను సమకూర్చుకోండి. కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే లేటెస్ట్ ఫార్మాట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ని ప్రిపేర్ చేసుకోండి. నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఉన్నారు కదా, BC, వాళ్ళ అభ్యర్థులకైతే ఈ సర్టిఫికేట్ అవసరం కాబట్టి నాన్ క్రిమినల్ది దానికి వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి OBCది కాబట్టి ఫ్రెష్ సర్టిఫికేట్ తీసుకోండి. అది కూడా ఇక EWS సర్టిఫికేట్, ఈ OCలలో EWS సర్టిఫికేట్ కూడా అప్లై చేస్తే దానికి సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోండి. ఏ ఎగ్జామ్కి ముందు వెళ్ళేటప్పుడైనా ఇవన్నీ చూసుకోవాలి. అసలు ఇక విద్యార్హత సర్టిఫికెట్లు, మీ SSC నుంచి డిగ్రీ వరకు కూడా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెమోలు అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టి స్కాన్ చేసి
ఫిజికల్గా కూడా రెడీగా పెట్టుకోండి, ఈ కంప్లీట్ చేసేసుకోండి. ఇక ఈ పనులు ఇప్పుడు చేయడం వల్ల ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా టకటక అసలు మీ దీన్ని పట్టించుకునే పని లేదు. జస్ట్ అప్లై చేయాలప్పుడు అప్లై చేసేసి మీ రివిజన్కి వెళ్ళిపోవచ్చు, మీ టైం అంతా కూడా రివిజన్కి కేటాయించుకోవచ్చు. చివరి నిమిషంలో మళ్ళీ సర్టిఫికేట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, దానివల్ల మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇక 5th అండ్ అత్యంత ముఖ్యమైనటువంటి పని, నేను వీడియో ఫస్ట్లో కూడా చెప్పాను, ప్రతిరోజు కొంచెమైనా చేయాలి. ఇది ఏంటంటే చివరిగా ఈ మొత్తం ప్రయాణాల్లో మిమ్మల్ని గెలిపించేది ఇదే, మీ మానసిక స్థైర్యం, ఇంకా నిరంతర సాధన, ఉద్యోగ సాధన అనేది ఒక మారథాన్ లాంటిది. 100 మీటర్ల పరుగు పందెం కాదు. నోటిఫికేషన్ రాగానే ఉత్సాహంగా మొదలుపెట్టి 2 నెలలకి నీరసించిపోయే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఇక విజేతలు మాత్రం నెమ్మదిగా అయినా సరే ప్రతిరోజు కూడా తమ ప్రయాణాన్ని ఆపకుండా కన్సిస్టెన్సీగా నడుపుకుంటూ పోతారన్నమాట. ఈ స్థిరత్వాన్ని అలవాటు చేసుకోవటమే బెస్ట్ రూటు. రోజు న్యూస్ పేపర్ చదవడం, ఇంకా కరెంట్ అఫైర్స్తో టచ్లో ఉండటము, ప్రతిరోజు కూడా ఒక గంట మంచి తెలుగు న్యూస్ పేపర్, వీలైతే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపరు కంపల్సరీ చదవండి. ఇది కేవలం జనరల్ స్టడీస్ పేపర్కే కాదు, ఎస్ఏ రైటింగ్కి బాగా పనికొస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్లో ఆన్సర్ రాయడానికి పనికొస్తుంది. చివరి వరకు కూడా ఇంటర్వ్యూ దశ వరకు కూడా అద్భుతంగా కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి కంపల్సరీగా పేపర్ చదవండి. ఎడిటోరియల్స్ మస్ట్గా చదవండి. ఎడిటోరియల్స్ పక్కన వచ్చే కాలమ్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి, ఈనాడులో కూడా వస్తుంటాయి, అవి చదవండి. ఇక కరెంట్ అఫైర్స్, ది హిందూ, ఈనాడు అలాంటి పేపర్ బెస్ట్. కరెంట్ అఫైర్స్ నోట్స్ పేపర్ చదువుతూ పరీక్షకు ఉపయోగపడేటువంటి జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ఒక నోట్బుక్లో రాయడం అయితే స్టార్ట్ చేయండి. ప్రభుత్వ పథకాలు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణలు కానీ, అవార్డులు కానీ, ఇలాంటి ముఖ్యమైనటువంటి నియామకాలు కానీ, వాటన్నింటినీ కూడా కంపల్సరీగా ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. ఈ అలవాటు మిమ్మల్ని ప్రతిరోజు ప్రిపరేషన్ మూడ్లో ఉంచుతుంది. అదొక మీరు చూసుకుంటూ రాసుకోవడం, మీరు కూడా ఒక మూడ్లో ఉండిపోతారు. చిన్న టార్గెట్స్, ఈరోజు పాలిటీలో ప్రాథమిక హక్కుల చాప్టర్ పూర్తి చేస్తాను, లేదంటే ఈ వారం మొత్తం తెలంగాణ చరిత్రలో శాతవాహనలు కంప్లీట్ చేస్తాను, ఇలా చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. వీటిని పూర్తి చేస్తుంటే మీలో ఆత్మవిశ్వాసం అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. ఇక ప్రిపరేషన్ ఆపకుండా ఇలా కంటిన్యూ చేయడానికి మీకు ఆ మోటివేషన్ అనేది పనికొస్తుంది అనమాట. గుర్తుంచుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్ అనేది కేవలం చదవడం మాత్రమే కాదు, అదొక లైఫ్ స్టైలు. ఈ 5వ సూత్రాన్ని పాటిస్తూ ప్రతిరోజు కొద్దిగా ముందుకు వెళ్తే నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు సిలబస్ని ఒక్కసారి పూర్తి చేసేసి రివిజన్ దశలో ఉంటారు. ఆ టైంలో మీరు కాన్ఫిడెన్స్ అనేది, అప్పుడు మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ ఏదైనా సరే నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటాయి, అంతం కాదు, ఇది ఆరంభం అనుకోండి. ఆ ప్రయాణాన్ని ముందుగా ఎవరు ఒక స్పష్టమైనటువంటి ప్లాన్తో మొదలు పెడతారో వాళ్ళే విజేతలుగా అయితే నిలుస్తారు. మీరు గమనించండి, ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా అట్లా గెలుచుంటారు. వీడియోలలో ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆ 5 పనులు ఒకసారి నేను గుర్తు చేస్తాను చూడండి. ఒకటి, ఫస్ట్ ఏంటంటే సిలబస్ పూర్తిగా విశ్లేషించడము. రెండోది, సరైన పుస్తకాలు మాత్రమే ఎంచుకోవడము. మూడోది, పాత ప్రశ్నలతో స్మార్ట్గా చదవడము. 4, OTR అండ్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవడము. 5 వచ్చేసరికి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ స్థిరంగా ప్రిపేర్ అవ్వడము. ఈ 5ని ఫాలో అవ్వండి. ఇప్పుడే ఈ రోజే మొదలుపెట్టండి. టైం అనేది ఎవరి కోసం ఆగదు. లక్షల మంది ఇంకా ఆలోచిస్తుండగానే మీరు మీ గమ్యం వైపు కొన్ని అడుగులైనా వేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ పాటిస్తే మీరు టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చేసరికి కేవలం ఒక అభ్యర్థిగా కాదు, ఒక బలమైన పోటీదారుగా, కాబోయే అధికారిగా కూడా మీరు నిలబడటానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ప్రిపరేషన్ వీడియోలు, మోటివేషన్ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రిపరేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కన్నా మీ ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేయండి. అవసరమైతే డీపీగా కూడా పెట్టుకోండి దయచేసి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఒక్కసారి వీడియోకి చివరిగా లైక్ బటన్ అయితే కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.